కారణం ఏంటి? ఆయన గురించి రాయబడింది. ఆయన గురించి రాయబడింది ఏమి రాయబడింది? యెహోషువ గ్రంథం చదవమ్మా. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం అది చదవండి తీసినాడు. సమయం అయిపోయింది, 10 నిమిషాల్లో ఉంది. అన్నయ్య గారు 10 నిమిషాలు సాక్ష్యం చెప్పిన తర్వాత మన ప్రాంతంలో ప్రవేశిద్దాం. చదవమ్మా అమ్మా. ఎన్నో వచ్చిన చెప్పమ్మా. 14:9 యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనమమ్మా. ఆ దినమున మోషే ప్రమాణము చేసి నా దేవుడైన యెహోవాను అంటే మోషే సాక్షిస్తా ఉన్నాడు. ఎవరి గురించి? దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉన్నామంటే గ్రహింపులోనే ఉండాలి. ఇక్కడ అంటా ఉన్నాడు యెహోషువ గురించి మోషే సాక్షిస్తా ఉన్నాడు. నా దేవుడైనా యెహోవాను నిన్ను మనసుతో అనుసరించదు కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యము యెహోషువ తాను పొందుకోగలిగినాడు. అంటే సాక్ష్యము ఈనాడు నీవు నేను కూడా మనము పొందుకోవాలి. అప్పుడే దేవునికి ఎంతో సంతోషము, ఎంతో ఆనందం మనం తీసుకుని వచ్చేవారిగా మనం ఉంటున్న సంఖ్యాగానం ఉంటుంది. పూర్ణ మనసుతో అక్కడ చోటు తెచ్చేసి అక్కడ మాట సంఖ్యాకాండము అక్కడ కూడా రాయబడింది దీని గురించి. చోటు తెచ్చేసి దొరికిందా? సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశములను ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రం మార్గమున అరణ్యపు ప్రయాణమే కొండనెను. ఏంటది? మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు విరోధంగా సెలవిచ్చుండు ఈ చెడ్డ సమాజము నేనెంత వరకు సహింపవలెను? ఇశ్రాయేలు నాకు చాలా క్షమించు. 32వ అధ్యాయము 11వ వచనం ముగించేస్తాం. 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ, ఈ మాట గురించి నేను ఎదుగుతూ ఉన్నాను. ఏ మాట? పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప ఎవడును పూర్ణ మనసుతో నన్ను ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం వారు పొందుకోగలిగినారో అట్టి సాక్ష్యాన్ని మనం కూడా పొందుకోవడం ద్వారా దేవునికి ఇంకా అధికమైనటువంటి మహిమను మనము తీసుకుని వచ్చేవారిగా ఉంటాం. ఆ రీతిగా ప్రభు మనలను సిద్ధపరచునుగాక.